దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. విలాప గీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో, ప్రియులారా, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ప్రతిరోజు ఉదయము నూతన ప్రేమతో, నూతన కరుణతో ఆ ప్రభు వైపు ఎవరెవరైతే విశ్వాసంతో ప్రార్థనలో ఆశగా చూస్తూ ఉంటారో వారందరి ప్రతి అవసరాన్ని తీర్చడమే కాదు, వారు తోడుగా ఉండడమే కాదు, వారిని ఒక దీపస్తంభం మీద నిలబెట్టిన దీపంలాగా ఎంతోమందికి మాదిరికరంగా ఉండడానికి వారి జీవితాలను ఆశీర్వదించే ఆ దేవుని వైపు, ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనమందరము కూడా మన కన్నులెత్తి పరలోకంలో ఉన్న మన తండ్రి వైపు, మన కొరకు ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభు వైపు, మన ఆత్మలో జీవిస్తున్న పరిశుద్ధాత్మ వైపు మనము ఆశతో చూస్తున్నాం. కాబట్టి ఆశగొన్న ప్రతి హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, ప్రియులారా, ఈరోజు మనందరినీ కూడా ఆత్మీయతలో ఉన్నత స్థితిలోనికి నిలబెట్టడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ప్రియులారా, మనము ఈ లోకంలో ఏ ఏ అనుభవాలను కలిగి ఉంటామో ప్రతి విషయాన్ని కూడా ఆ అనుభవ దృష్టితోనే చూస్తూ ఉంటాం. చూడండి, కొంతమందికి కవితలు రాయడము దేవుడిచ్చిన నేర్పరితనము, వాళ్ళకిచ్చిన ఆ తలాంతు. వారి జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వారిలో నుంచి కవితలు జాలువారుతాయి. సుఖం వస్తే ఆ సుఖం ఇచ్చిన దేవునికి వందనాలు చెప్తూ, కృతజ్ఞతలు చెప్తూ దాన్ని కవిత రూపంలో వాళ్ళు వివరిస్తారు. దుఃఖం వస్తే వాళ్ళు దుఃఖం గుండా వెళుతున్న పరిస్థితులను వివరిస్తూ వాళ్ళ యొక్క పరిస్థితిని అందరికీ కవితల ద్వారా తెలియచేస్తారు. చూడండి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో జరిగిన మంచి అంతటికి, మేలులంతటికీ కూడా ఆ దేవాతి దేవునికి పాటల రూపంలో కృతజ్ఞతాపూర్వకంగా పాటలు కట్టి, పాటలు పాడి, ఎంతోమందికి అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళు దేవుని పాట ద్వారా స్తుతించడానికి వాళ్ళొక మాదిరికరంగా మారుతారు. వాళ్ళ దుఃఖకర పరిస్థితులను కూడా ఒక పాట రూపంలో మార్చుకొని ఆ దేవుడితో ఆ పాట ద్వారా మాట్లాడుతూ ఉంటారు. బాగా చదివిన వాళ్ళని చూసినప్పుడు చూడండి, వాళ్ళ యొక్క జీవితంలో జరిగిన అనుభవాలను బట్టి ఎంతో వాళ్ళు నేర్చుకుంటారు కదా. అది తమలోనే ఉంచుకోకుండా ఎంతోమందికి వారిచ్చే సలహాల ద్వారా, తాము పొందిన ఆ విద్య ద్వారా ఎంతోమంది జీవితాలకు వాళ్ళు మార్గదర్శకులుగా వారి యొక్క ఇచ్చే సలహాలను బట్టి, చేసే బోధనలను బట్టి వారు తమ జీవిత విధానాన్ని ఇతరులకు తెలియజేస్తూ ఉంటారు. ప్రియులారా, మనందరి జీవితాల్లో జరిగేది అదే. దేవుడు ఏ తలాంతులను మనకిచ్చాడో, ఎందులో నేర్పరితనం ఇచ్చాడో అన్ని పరిస్థితులలోనికి ఆ తలాంతును తీసుకుని వెళ్తాం. ఆ నేర్పరితనముతోటే, ఆ దృష్టితోటే అన్నిటినీ, అందరినీ చూడడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. పాటలు పాడేవాళ్ళు ఒక వ్యక్తిని చూడగానే వాళ్ళలోని గుణగణాలను మాటల్లో చెప్పకుండా ఒక పాట రూపంలోనో, ఒక పద్య రూపంలోనో, ఒక కవిత రూపంలోనో చెప్తూ ఉంటారు. అంటే ఆ నేర్పరితనానికి, ఆ తలాంతికి మనకి ఉన్న సంబంధము విడరాని బంధము. ప్రియులారా, చూడండి, బైబిల్ గ్రంథంలో దావీదు చిన్న బాలుడుగా ఉన్నప్పుడు తన తండ్రి తన అన్నలను, మిగతా వాళ్ళందరినేమో యుద్ధంలో సైనికులుగా ఉండడానికి పంపించాడు. కానీ ఈ బాలుడు చిన్నవాడు, వీడు ఏం చేస్తాడు అని తన గొర్రెలు కాచుకోవడానికి పంపిస్తున్నాడు. అతనికున్న అనుభవము గొర్రెలను కాపరిగా ఉండడమే, గొర్రెలను కాచుకోవడమే. ప్రియులారా, గొర్రెల కాపరిగా బాధ్యత చాలా పెద్దది. తన తండ్రి, ఈ లోకానికి చెందిన తండ్రి, తను చిన్నవాడు, ఆ పని తప్ప ఏమీ చెయ్యలేడు అనుకున్నాడు. అందుకని అది చిన్న పనిగా భావించి అక్కడికి పంపించాడు. కానీ పరలోకపు తండ్రికే తెలుసు, అతడు ఒకరోజు తను ఏర్పరచుకున్న ఆ యూదా ప్రజలకు, ఇశ్రాయేలు దేశానికే అతడు కాపరిగా మారబోతున్నాడని. ప్రియులారా, తను చిన్న బాలుడుగా ఉన్నప్పుడు
తన యొక్క అనుభవం ఏంటి? ఆ గొర్రెల మంద తను కాపరిగా ఉన్నాడు కాబట్టి తను ఎటు వెళ్తే ఆ మంద తనను అనుకరిస్తూ ఉంది. ఆ గొర్రెలను ఎంత శ్రద్ధగా తను వహించగలుగుతున్నాడంటే వాటికి ఎప్పుడు ఆకలి అవుతుందో తనకు తెలుసు, వాటికి ఎప్పటికి దాహం అవుతుందో తనకు తెలుసు, ఎప్పుడు వాటిని విశ్రమింప చేయాలో తనకు తెలుసు, ఏ పరిస్థితులలో ఏ వాతావరణంలో విశ్రమింప చేయాలో తనకు తెలుసు, ఎప్పుడు వాటిని శుభ్రపరచాలో తెలుసు, ఎప్పుడు మేత మేయించడానికి తీసుకుని వెళ్ళాలో తెలుసు, ఎప్పుడు ఇంటికి తిరిగి తీసుకొని రావాలో తెలుసు. తమ గురించి తమకు ఆ గొర్రెలకు ఏమీ తెలియదు. వాటికి తెలిసింది ఒక్కటే, తమ గొర్రెల కాపరిని అనుసరించడము. ఆయన ఎటు వెళ్తే అటు వెళ్ళాలి, తమ అవసరాలన్నీ కూడా తీర్చబడతాయని ఆ గొర్రెల కాపరితో ఆ గొర్రెలకు ఎంత సంబంధం ఉందో అంత సురక్షితంగా అంత విశ్రమింప చేయగలిగిన ఆ గొర్రెల కాపరి మీద తన దృష్టిని తన మీద తప్ప ఇంకా ఎవ్వరి మీద దేని మీద ఆ గొర్రెలు పెట్టవు. ప్రియులారా, ఇదంతా అనుభవం పొందిన కీర్తనకారుడు 23వ కీర్తనలో తనకు తన కాపరి అయిన దేవునికి గల సంబంధాన్ని ఆ అనుభవంతో పోల్చి చూస్తూ, దేవుడే నాకు కాపరి, నా ప్రభువే నాకు కాపరి, ఇక నాకు కొదవ లేదు అంటున్నాడు. తను ఒక సాధారణ కాపరి అయినా తన మీదనే ఆ గొర్రెలు అంతగా ఆధారపడి తనతో ఉన్న సంబంధాన్ని బట్టి ఏ ఒక్క గొర్రె కూడా తప్పిపోకుండా అన్నిటి గురించి శ్రద్ధ వహించడానికి అతడు అంత సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే, నా కాపరి అయిన నా దేవుడితో నేను సంబంధాన్ని పెట్టుకొని ఉంటే నాకు ఇక తీర్చబడని అవసరం ఏదైనా ఉందా, నాకు కొదవ ఏదైనా ఉందా, లోటు ఏదైనా ఉందా, నన్ను భయపెట్టే పరిస్థితులు ఏమైనా వస్తాయా, గాఢాంధకార లోయలో నడిచినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా గొర్రెలను వదిలిపెట్టి పులులు వచ్చినా సింహాలు వచ్చినా ఏ గొర్రెల కాపరి కూడా వాటిని విడిచి పరిగెత్తడు. నిజమైన గొర్రెల కాపరి అయితే తన ప్రాణాన్ని అర్పించినా పర్వాలేదు, తన గొర్రెలను కాచుకుంటాడు. కీర్తనకారుడికి ఆ అనుభవం ఉంది ప్రియులారా. తను స్వయంగా చెప్పాడు సౌలు రాజు ముందు, నా గొర్రెలను ఏదైనా పులులు కానీ సింహాలు కానీ ఎలుగుబంటులు కానీ తీసుకుని వెళ్ళినప్పుడు వాటి నోటిని తెరిచి వాటి నోటిలో నుంచి నా గొర్రెలు నేను కాపాడుకున్నాను. ఒక సాధారణ గొర్రెల కాపరిగా అంత అనుభవం ఉన్నాడు. తన కోసం తన ప్రాణం పెట్టబోయే ఆ దేవుడే నా గొర్రెల కాపరిగా ఉంటే నేను గాఢాంధకార లోయలో నడిచినా ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన బడితయు ఆయన కోలయు నన్ను కాపాడుచుండును. ఎంత విశ్వాసంతో ఆ దేవుడితో గల సంబంధంతో ఏ పరిస్థితుల్లో కూడా నేను ఒంటరి వాడని కాదు, నా దేవుడు నన్ను ఒంటరి వాడని చేయడు. ఆ దేవుని యొక్క కబంధ హస్తాల్లో, నన్ను ఆశీర్వదించే హస్తాల్లో, నన్ను కాపాడే హస్తాల్లో నన్ను భద్రంగా కాచుకుంటాడని చెప్తున్నాడు. చూడండి, ఈ గొర్రెలను గురించి ఎటువంటి భయంకరమైన పరిస్థితి లేని ఆ పచ్చిక పట్టులలో నేను ఎలా వీటికి విశ్రాంతిని కలిగిస్తున్నానో, నా దేవుడి మీద నేను ఆనుకొని ఉంటే పరిస్థితి ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఆ సమస్యను దాటించగల నేర్పరితనం గల శక్తి గల ఆ దేవుడి మీద నేను ఆధారపడినప్పుడు, ఆయనను నా కాపరిగా నేను ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన నన్ను ధర్మ మార్గంలో నడిపిస్తాడు, పచ్చిక పట్టులలో నన్ను విశ్రమింపచేస్తాడు. అంతేకాదు ప్రియులారా, చుట్టూ ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు, ఎన్నో ఎలుగుబంట్లు ఉండొచ్చు, ఎంతో సింహాలు ఎన్నో ఉండవచ్చు. వాటి వైపుకి గొర్రెలు చూడడం లేదు. తమను నడిపించే తమను కాపాడే గొర్రెల కాపరి మీదనే ఆ గొర్రెలు దృష్టి పెట్టాయి. నా యొక్క శత్రువులు నన్ను చూచుచుండగా నా ప్రభువు నాకు విందు సిద్ధము చేయును. వాళ్ళందరి ముందు నన్ను గెలిపించి ఆయన నాకు అభిషేకం చేసినప్పుడు, ఆ అభిషేకంలో ఆత్మలో ఉన్నత స్థితిలో వాక్యమును పట్టుకొని నేను ధర్మ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు, యేసుప్రభు నామములో యేసుప్రభు రక్తము ద్వారా నేను ఈ లోకంలో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, నా చుట్టూ ఉన్న అపహాసకులు, నా శత్రువుల ముందు దేవుడు నాకు విందు సిద్ధము చేసినప్పుడు
నా అభిషేకం పొర్లుతూ ఉన్నప్పుడు, దేవుడు నా పట్ల ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవునికి ఎంతో మహిమకరంగా ఉంటుంది. అంతటితో దేవుడు నన్ను వదిలేస్తాడా అంటే కాదు. ఆయన కరుణయు ఆయన ఉపకారము ఎల్లప్పుడూ నా వెంట ఉంటుంది. నా దేవుడికి తెలుసు నేను ఎంత బలహీనుడనో. నా దేవుడికి తెలుసు నేను ఏ సమయంలో నేను పడిపోవచ్చు. నా దేవుడికి తెలుసు దుష్టుడు నన్ను ఎప్పుడైనా శోధించవచ్చు. అందుకనే తన యొక్క దేవాలయంలో నన్ను ఉంచుకొని ఈ దేహమనే దేహమును తన యొక్క దేవాలయంగా మార్చుకొని ఆ దేవుని పరిశుద్ధ ఆత్మయే నాలో నివసిస్తూ ఉన్నప్పుడు నా జీవితకాలం అంతా కూడా ఆ దేవుని ఆలయంలో నేను నిశ్శబ్దంగా విశ్రాంతి పొందుతూ ఉంటాను. ప్రియులారా, ఆ దేవునితో మనకు గల సంబంధం, మన ఆత్మలో ఆ పరిశుద్ధాత్మ నివసిస్తూ ఉన్నప్పుడు ఈ దేహమే ఆ దేవుని ఆలయముగా మారిపోతే మన జీవితకాలం అంతా కూడా కాపరిగా మనలో జీవిస్తూ ఉన్నప్పుడు ఇక ఏదైనా లోటు ఉంటుందా? ఏదైనా లేమి ఉంటుందా? ఏదైనా తీర్చబడని సమస్య ఉంటుందా? ఎవరైనా మిత్రులు కానీ శత్రువులు ఇంకా మనకి ఉంటారా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీ దేవుడితో నీకు ఎలాంటి సంబంధం ఉంది? కీర్తనకాడు నా కాపరి, నాకు ఇక ఏ కొదవయో లేదు అని విశ్వాసపు మాటలు పలికాడు. కాబట్టి తన తండ్రి, ఈ లోకపు తండ్రి ఆయనను తక్కువ చేసి చూసినప్పటికీ తన భవిష్యత్తును ఎరిగిన పరలోకపు తండ్రి ఆయన యూదా ప్రజలందరికీ, ఇశ్రాయేలులందరినీ కూడా ఆయన కాపరిగా ఆయన అండలో ఉండేటట్లు చేశారు. 40 సంవత్సరములు ఆయన రాజుగా వాళ్ళని పరిపాలించాడంటే ఆయన రాజ్యంలో ఎంత సుభిక్షంగా వాళ్ళు జీవించారు. ఆయన రాజ్యాన్ని చూసిన ఆయన కుమారుడు సొలొమోను కూడా ఆ విధంగా పరిపాలించడానికి ప్రయత్నించాడు. కానీ తండ్రికి కుమారుడికి అంటే దావీదు రాజుకి సొలొమోను రాజుకు ఉన్న ఒకే ఒక తేడా వారి జీవితాలనే మార్చివేసింది. దావీదు రాజుకి తన తండ్రిని, తన దేవుణ్ణి నా కాపరి, నాకు ఏ కొదవయూ లేదన్నాడు. సొలొమోను రాజు అదే దేవుని దీవించి అన్ని ఆశీర్వాదాలు పొందాడు. కానీ ఆ దేవుణ్ణి తన కాపరిగా ఉంచుకోలేకపోయాడు. ప్రియులారా, ఈ లోక ప్రకారం అన్ని సంపదలు పొందాడు, కానీ ఆత్మీయతలో తనకి ఎంతో లోటు. దేవుడు మరలా కనిపించి దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఇక వేరే ఏ దేవతలను దేవుణ్ణి ఆరాధించకూడదని మరలా కనిపించి చెప్పినా కూడా ఆ దేవుణ్ణి, ఆ స్థితికి తనను లేపిన దేవుణ్ణి కాపరిగా ఉంచుకోలేకపోయాడు. కాబట్టే తన జీవితం వలన తన యొక్క రాజ్యము 2 ముక్కలుగా మారిపోయింది. తనకు సేవకుడుగా పనిచేసిన వాడు 10 తెగలకు రాజయ్యాడు. తన సొంత కుమారుడు 2 తెగలకు మాత్రమే రాజయ్యాడు. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు మన కాపరిగా ఎవరు ఉన్నారు? నిజంగా దావీదు రాజులాగా ఆ దేవుణ్ణే మనం కాపరిలాగా అలాంటి సంబంధం కలిగి ఉంటే శత్రువులను కూడా దావీదు రాజుకు దేవుడు మిత్రులను చేశాడు. అలాంటి పరిస్థితి మనకు కూడా కావాలంటే ఆ దేవుని ఉదయకాలమే, ప్రభా నీవే నాకు కాపరి, నీవు ఉండగా ఈ లోకంలో ఏ పరిస్థితిలో నాకు ఏ లోటు ఉండదు ప్రభా అని విశ్వాసపు మాటలు మనం కూడా పలుకుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రములు తండ్రి. మా కాపరి అయిన దేవా నీకు స్తోత్రం. మా మేపరి అయిన తండ్రి మీకు స్తోత్రం. మేము ఈ లోకంలో జన్మింపబడక ముందే మా కొరకు అన్ని ప్రణాళికలు వేసుకున్నావు ప్రభా, నీకు స్తోత్రం. మీకు బంగారు భవిష్యత్తుని ఏర్పరిచి ఉన్నాను అన్నావు తండ్రి, నీకు స్తోత్రం. కానీ మా నుండి నీవు కోరుకున్నది ఒకటే ప్రభా, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నిన్ను వెదకాలి అన్నావు ప్రభా. మేము వెతికినప్పుడు నీవు దొరుకుతానన్నావు అయ్యా. ఈ ఉదయకాలంలో మేమందరం కూడా కలిసి ఆ కీర్తనకారుడితో మేము కూడా చెప్తున్నాం, పరలోకపు తండ్రియే, యేసు ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే మాకు కాపరి, మాకు మేపరి. ఇక ఈ లోకంలో మేము జీవించినంత కాలము ఆ దేవునిలో జీవించబోతున్నాం. కాబట్టి ఆ కాపరి కృప వలన
ఏ ఒక్క లోటు లేమి ఉండకుండా మేము జీవించబోతున్నాం. మా శత్రువుల ముందు అయ్యా నీవు మాకు సిద్ధము చేసి పెడుతున్నావు ప్రభా. గాఢాంధకారంలో నడిచినా మేమిక జడియము, భయపడము. నీ బడితయు నీ కోలయు కాపాడుచుండును, ఎందుకంటే నీవే మాకు తోడుగా ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రం. నీవు ధర్మ మార్గంలా మమ్మల్ని నడిపించే దేవుడవయ్యా, పచ్చిక పట్టులలో విశ్రమింపచేసే దేవుడవయ్యా. ఈ ఆశీర్వాదములన్నిటి కొరకు మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రియులారా, కాపరి అయిన దేవునితో నీకు గల సంబంధం వలన ఏ లోటు లేమి లేకుండా ఈరోజు నువ్వు జీవించబోతున్నావు. ముందుగా నా దేవుడికి వందనాలు తెలియచేద్దాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.